సార్ పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారా లేకపోతే పాలిటిక్స్లోనే ఉన్నారా మీరు? ఎందుకు దూరం? నీకు ఎట్లా కనిపించింది? దూరంగా ఉన్నట్టు కనిపించిందా? దగ్గర ఉన్నట్టు మొన్న కనిపించింది. బీఆర్ఎస్ విజయోత్సవ సభ రోజు మళ్ళీ మీ జోష్ కనిపించింది. అవును, మధ్యలో ఎందుకు కాస్త బ్రేక్ వచ్చినట్టు ఇప్పుడు అనిపించింది? సమ్మర్ కదా భయ, సీజన్ కదా నాకు కాలేజీలు. నాకు చూడు విజయ్, పాలిటిక్స్ ఒక పార్ట్, రాజకీయం ఒక పార్ట్. నేను రెండుటి దేన్ని దానికే సపరేట్ చూస్తాను. నా జీవితంలో రెండే రెండు. ఇప్పుడు నీకు స్టూడెంట్కి ఏం కావాలి? రెండే రెండు చెప్పు నాకు. ఒకటి స్కిల్, టెక్నాలజీ. అంతే. నాకేం కావాలి? ప్రజల సేవ, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేయాలి. నా రెండే రెండు బస్ నా జీవితంలో ఇప్పుడు బాకీ ఉన్నా. నేను ఆ రెండు నేను కంప్లీట్ చేస్తున్నా. ఓ దిక్కు రాజకీయం న్యాయం చేస్తున్నా, ఓ దిక్కు స్టూడెంట్స్కు న్యాయం చేస్తున్నా. ఈ రెండు బరాబర్ చేస్తున్నా నేను సమానంగా. నువ్వంటావు దూరంగా నువ్వంటే, నీకు ఇక్కడ కాలేజీలో కూర్చుంటే ఆడ రాజకీయం దూరంగా అనిపిస్తున్నాను నేను. ఆడ రాజకీయం మొన్న ప్రోగ్రామ్ నాడు ప్రోగ్రామ్ నేనే నెంబర్ 1. అవును, మొన్న మా కేసీఆర్ గారు ఒక మాట చెప్పేసిండు, ఫుల్ రావాలంటే మేడ్చల్ అంతా ఊపి పడేసిన, తీసుకొని పోయినా బస్ బ్రహ్మాండంగా విజయోత్సవ సభ చేసుకున్నాం. అట్లా మాట మా సార్ చెప్తే అయిపోయా మాకు బస్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అనుకున్నారు సార్? సార్ నేను కూడా అనుకున్నా, టు బి ఫ్రాంక్. అందరూ అనుకున్నారా? నేను కూడా గొడవ మీదకి ఎట్లా చూసినా. అవునా సార్? చూసినా ఎట్లుంటుందని. చూస్తే ఆడ కరెక్ట్గా అనిపించలేదు. నేను కూడా ఇట్లా గోడ మీదకి వెళ్ళి చూసినా అంటారు. ఇది సార్ మీ నిజాయితీ. చాలామంది చెప్పరు ఇది మీ నిజాయితీ. సార్ వాళ్ళు రమ్మన్నారా? నిజంగా మీరు పోదాం అనుకున్నారా? వాళ్ళు నన్ను తీసుకోరా. అవునా సార్? ఎందుకని సార్? నేను నన్ను అది ఎట్లా అంటారో చెప్పనీకి రాదు నాకు. అంటే మల్లారెడ్డి గారిని కాంగ్రెస్లోకి తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి పక్కలో బల్లెం ఉన్నట్లే అన్నారు. నిజమేనా? అది కాదు కానీ అది మళ్ళీ నేను ఇమ్ముడనా, నేను వాళ్ళకి సెట్గానా, అది ఏందో నాకు కూడా అర్థం కాలేదు. అది రేపు పొద్దున ఇక మల్లారెడ్డి గారు జాయిన్ అయిపోతున్నారు అని చెప్పి మీడియా మొత్తం కోడే కూసింది. మీ మనవరాలి పెళ్లి పత్రిక తీసుకొని మీరు రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ టాప్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్స్ మొత్తం చెప్పిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసిండ్రు. ఎక్కడ బెడిసి కొట్టింది సార్? ఇక్కడ బెడిచి కొట్టింది లేదు, మేము పోయింది లేదు. చూడు, మేము కార్డు ఇస్తాను పోయినాం. సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చినాం కదా కార్డు. ఇచ్చారు మరి అంతే. తెలంగాణలో టీడీపీ ఎక్కడున్నారు సార్? తెలంగాణలో టీడీపీ లేదు కాబట్టి మీరంతా బీఆర్ఎస్లోకి వస్తే. టీడీపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా? కాదు. నాకు ఫస్ట్ ఎంపీ మా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అవును అవును. నేను ఆయనకు పెళ్ళి, మన్మరాలు పెళ్ళి పోయి ఇచ్చిన. అప్పుడు కూడా ఏమన్నారు, టీడీపీలోకి పోతుడు. ప్రజలు అంటారా, మీడియా ఉన్నది ఇప్పుడు, వాళ్ళకు రోజు వార్తలు కావాలి. అంటే నా సుంటోడి కలిసినానికి ఇంకెక్కువ వార్తలు కావాలి వాళ్ళకు రోజు పబ్లిక్ చూడాలి. మల్లారెడ్డి పేరు ఏదో ట్యాగ్ చేసి పెడతారు, అప్పుడే వాడు వార్త చూస్తాడు, లేకపోతే చూడరు కదా. అది ప్రతి యూట్యూబ్లో చూడు, యాన్నో తానని నన్ను ట్యాగ్ చేస్తారు, హెడ్లైన్స్ పెడతారు మల్లారెడ్డి అనగా అరే వచ్చిందని చూస్తారు. అంతేగాని మీరు కూడా చాలా ఇదైపోయింది. ఎందుకంటే మీకు కూడా ఎన్ని కష్టాలు అయినాయి. ఇప్పుడు బోలెడు యూట్యూబ్లు అయినాయి, బోలెడు ఛానళ్ళు అయినాయి. ఇట్లా పుట్టలు పుడతా ఉన్నాయి. మీకు విపరీతమైన కాంపిటీషన్ వచ్చింది. మరి రాజకీయ నాయకుల కంటే మీకే ఎక్కువ కాంపిటీషన్.